సార్ మీరు ఎప్పుడు చేరినారు సార్ కాంగ్రెస్ పార్టీలో? అసెంబ్లీ ఎన్నికల ముందు చేరినారు. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ఎన్నికల ముందు మీరు కలిసినారు. ఎన్నికల ముందు ఎట్లుండే సార్ మీకు బాండింగ్? చెప్పాను నేను రిసీవింగ్ ఎట్లుండే సార్? అవకాశం నాకు 70 సంవత్సరాలు వచ్చింది, ఒక అవకాశం పనిచేద్దామని ఉంది అని చెప్పాను. కానీ ఆయన మనసులో వేరే ఉంది కాబట్టి అది కాకుండా చేశాడు ఆయన. ఓకే, ఉన్నది అప్పటి పాత తెలుగుదేశంది గుర్తున్నది ఇంకా? ఇది ఉందో లేదో ఉంటే నాకెందుకు రాదే, అదంతా ఏం లేదు. కానీ అతను ఒక కసి మనిషి, కక్షలు కసి, అతను ఒక మెచ్యూరిటీ లేని మనిషి. రాజకీయాల్లో అప్పుడు మనం మస్తు అనుకుంటాం, కానీ ఏది న్యాయమో అది చెయ్యాలి. అప్పుడు నవ్వుకుంటుండే కదా సార్ మీరు తెలుగుదేశం పార్టీలో? మీరు అందరూ ఒక వైపు ఉండే సీనియర్లు, రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ కానీ జెండా ఫ్లాగ్ హాస్టింగ్ అని వచ్చేటప్పుడు ఆయన ఎంబడి స్లోగన్స్ ఇవ్వడం, ఒక 30-40 మంది ఉండడము. యాక్చువల్గా ఏంటంటే అతను ఒక రకమైన మనిషి. ఓకే, అతను ఏంటంటే బ్లాక్ మెయిలర్, ఎక్స్‌ప్లాయిటర్. నిజమేనా సార్? బ్లాక్ మెయిలర్ 100% కాదని మల్లారెడ్డి కూడా అంటాడు బ్లాక్ మెయిలర్ అని చెప్పి. అది బయట పడుతుంది కదా సార్ బ్లాక్ మెయిలర్ అయితే? ఏదో కాల్ రికార్డింగ్ కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు ఏమి లేనోడు 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, అనేక ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి. దేని ఏడ వ్యవసాయం చేసి ఏడ నాగలు దున్నిండు. నువ్వు కూడా ఆలోచించవా? ఎప్పటి నుంచి ఉంది కదా సార్ ఆ ఇల్లు అంతా? పిచ్చోడ మొన్న కట్టిండేది తెలుగుదేశంలో. అంటే తెలుగుదేశం అప్పుడే కట్టాడు, అదే అంటున్నా. ఎమ్మెల్యే అయినాక కట్టాడు. తెలుగుదేశంలో నుండి బ్లాక్ మెయిలింగ్ చేసినాడు. అంతే కదా, అంతే కదా. మల్లారెడ్డి కూడా అన్నాడు సార్, అంటే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి నా పైసలతో చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేశాను. ఇక ఆయన ఏం మాట్లాడిండో వాళ్ళిద్దరు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే అతనికి అంత ఆస్తులు రావడానికి ఎక్స్‌ప్లాయిట్ చేయటమే, వెంచర్లను వాళ్ళను వీళ్ళను ఎక్స్‌ప్లాయిట్ చేయటం. లేకపోతే డబ్బులు ఎక్కడికి వస్తాయి ఆయన అట్లా. సో అంత ఫాస్ట్ గా గ్రో అయింది అంటారా సార్? అయితే ఇక ఫాస్ట్ గా అంటే ఇక ఆయన అదృష్టం అట్లా కలిసి వచ్చింది. మనం ఏం చేయగలుగుతాం? అన్ని కలిసి వచ్చింది సార్. ఇక్కడ ఒక మాట అడిగితే మీ పర్సనల్ విషయాలు, అంటే మీరు మొన్న చేసిన డిమాండ్ లో 3 ఎస్సీ నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో, ఒకటి పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, 3 దగ్గరలో బీజేపీ మాదిగలకి ఎక్కువ ఇచ్చింది ఇంపార్టెన్స్. కానీ కాంగ్రెస్ ఇవ్వాలి, ఎక్కడ కూడా అక్కడ మాలకి ఇచ్చినారు, ఇక్కడ మాలకి ఇచ్చినారు, మీరు ఖచ్చితంగా చేంజ్ చేయాలని చెప్పేసి మీరు బాగా పోరాడినారు. ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పార్టీని వండుకుంటూ పక్కల బలం లాగా తయారన్నారు. కానీ చూస్తే నువ్వు తప్పు మాట మాట్లాడు. నేనేం బల్యం తమ్మి, వాస్తవాలు అడిగే దాంట్లో పక్కల బల్యం అనే దానికి చాలా తేడా ఉంది. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. మనం ఎప్పుడైనా జీవితం వాస్తవంగా పార్టీలో ఉండి ముఖ్యమంత్రిని, అరే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రుల్ని ఎదిరించాడు. దట్ ఈజ్ మన వ్యక్తిత్వం అనేటువంటిది. మన జాతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు కదా. నేను సీనియర్ నాయకుడిగా ఒక కమ్యూనిటీ మొత్తం పక్కన పెట్టడం అనేది మంచిది. ఇప్పుడు మాదిగలే కాదు, మాలలకు అన్యాయం జరిగితే కూడా నేను ఊరుకోను. 100% చెప్తా నేను, వాళ్ళకి ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి పలానా దగ్గర ఇస్తేనే మంచిదని చెప్తా నేను. నా జీవితం అలాంటిదే తప్ప నేను కులపరంగా ఒక కులానికి ఏది జరగాలి మిగతా కులాలు జరగొద్దనే మనిషిని కాదు. అనుకుంటే చుండూరులో మాలలు 20 మంది చస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వారం రోజులు ఆమరణ దీక్ష చేశాను నేను. వాళ్ళు మాలోళ్ళు కాబట్టి, నేను మాదిగోని కాబట్టి నేను చేయకూడదని నాకు లేదు. నా జాతి మొత్తం ఒకటే, దళితులు అంటే దళితులే. కానీ ఇలా కులాలు అందరూ చదువుకున్నారు, అందరికి రాజకీయమైనటువంటి అవకాశాలు రావాలి, జనాభా ప్రాతిపదిక మీద రావాలనేది గత 20 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది కదా. ఏబిసిడి పోరాటం జరుగుతూనే ఉంది కదా. ఇటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఆ కులానికి కూడా న్యాయం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. అందులో నేను ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నాను. 70 సంవత్సరాలు నాకు ఉన్నాయి. మరి నేను అడగకుంటే అన్యాయాన్ని ఎవడు అడుగుతాడు? మరి మీరే అడిగినారు సార్. మీరు అడిగిన విషయం కూడా ప్రతి ఛాయ్ డబ్బా దగ్గర, టీ కొట్టు దగ్గర అందరూ మాట్లాడుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు ఇట్లా అడుగుతున్నాడు ఇట్లా అని చెప్పి. కానీ ఎంతమంది మాదిగలు మీ వైపు నించొని కాంగ్రెస్ పార్టీని, మన జాతికి అంత తెలివి ఉంటే మనకి ఈగా తెలుగు అంతే అంటారా సార్? మనం అంతే కదా. మాలమాదిగలాడితే అది కదా, మాలమాదిగలకు అంత తెలివి ఉంటే ఓటు వాల్యూ, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు వాల్యూ కనుక ఆలోచన చేయగలిగితే మన పరిస్థితి గిట్లెందుకు ఉంటాయి? వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకునే కదా వీళ్ళంతా పెత్తందారులంతా పెత్తనం చేసేది. తెలంగాణలో ఎక్కువ మెజారిటీ ఉన్నది మాదిగలే సార్. 100% తలుచుకుంటే 80 లక్షల మంది ఉన్నారు. ఓడిపోతున్నాయి కదా సార్ 3 కాంగ్రెస్ దగ్గర. నిజమేనాయన. ఇలా చైతన్యం అనేది ఎవరమో మొదలు పెట్టాలి. మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, డే వస్తుంది. మొన్న అందుకే కదా ఇప్పుడు 16 నుంచి 17 నుంచి 8 పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 పడిపోయింది కదా. ముఖ్యమంత్రి గారికి బుద్ధి రావాలి కదా.
అరే 8 పడిపోయింది, నేను తప్పు చేస్తున్నా అనేది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసి తెల్లం దాకా వేల మంది బయటకు రాత్రి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రాత్రి కూడా అయింది, రోజు అవుతున్నది. నిన్న లైబ్రరీ దగ్గర కూడా కొట్టారంట, వాళ్ళను కొట్టారంట. ఇది చాలా దురదృష్టకరం. అమ్మాయిలు అబ్బాయిలు ఏడుస్తున్నారు, వాళ్ళు చూడలేకనే నేను మాట్లాడుతాను తప్ప దీంట్లో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లాభం కోసం కాదు. ఓకే, నందమూరి తారక రామారావు గారికి బాగా బాధ పెట్టిన సంఘటన వైస్రాయ్ ఘటన సార్. వైస్రాయ్ మీరు ఎక్కడ ఉన్నారు సార్? చిన్న పిల్లగాడివి అవన్నీ నీకు తెలుసుకోవాలి, అవసరం లేదు అవన్నీ. అవసరం అప్పుడు మీరు ఏ కాంపౌండ్ లో ఉన్నారు? వద్దొద్దు, నేను ఎన్టీఆర్ దిక్కున్నా, దాకా ఉన్నా గానీ అవసరం లేదు. ఓకే, సో మీరు లక్ష్మీ పార్వతి గారితో కూడా బాగా అందరితోనూ ఉన్నారు. నేను చంద్రబాబుతోనున్నా, లక్ష్మీ పార్వతితోనున్నా, ఎన్టీఆర్ తోనున్నా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితోనున్నా. నేను ఎన్టీఆర్ మనిషినే. ఆ టైంలో ఏమనిపించింది సార్ మీకు? ఏది కరెక్ట్ ఏమనిపించిందో నాకు అదే అనిపించింది. వదిలే ఆ టాపిక్. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు ఇరికించింది ఎర్రబల్ దయాకరవేనా సార్? నాకు మొన్న అన్నాడు ఆయనే పాలకుర్తిలో మాట్లాడినాడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు. నరేష్ నాకు తెలియదు ఎందుకు. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలంటే ఎన్టీఆర్ జెండా పట్టుకోవాలి సార్, అంతే అంటారా? జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనుకుంటే పార్టీ ఉంటది, లేకపోతే ఉండదు తప్ప ఎవ్వరి అవసరం లేదు. ఆయనే కదా డెవలప్ చేసింది. ఎన్టీఆర్ తర్వాత డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆయనకు సర్వాధికారం ఉంది ఇక్కడ పార్టీని పెట్టడానికి కానీ నడిపించడానికి. ఇప్పుడు ఆయనకున్నటువంటి అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయనకున్న ఒత్తిడి ఏమిటో మనకు తెలియదు. ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో కూడా మనకు తెలియదు కదా. తెలియనప్పుడు మనం ఎందుకు కామెంట్ చేయాలి? మోత్పల్లి నరసింహులు గారు ఇదే పార్టీలో కాంగ్రెస్ లో కొనసాగుతారా? మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా సార్? అటు నుంచి పిలుపు వస్తున్నట్టు తెలుస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించే నేను మాట్లాడతాను. కాబట్టి ఇవాళ నేను బయటికి పోవాల్సిన అవసరం అయితే నాకు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత నాయకులు ఉన్నారు. బట్టి విక్రమార్క, ఆయన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతలేడు. రిజర్వేషన్ల కోసమో లేకపోతే మాదిగల టికెట్ల కోసం కానీ ఈ నిరుద్యోగుల కోసం మాట్లాడట్లేదు. ఏం చెప్తారు దాని మీద? తప్పండి, వాళ్ళది. వాళ్ళు లీడర్లు కదా కమ్యూనిటీస్ కి, వాళ్ళు మాట్లాడాలి. బట్టి విక్రమార్క ఖచ్చితంగా మాదిగోళ్ళకి అన్యాయం జరిగింది ఇవ్వాలనే మాట ఆయన నోటి నుంచి వస్తే ఆయన గొప్ప నాయకుడు, అందరికి నాయకుడు, చరిత్రలో ఉంటాడు, పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ జాతి మొత్తానికి, దళిత వర్గానికి మొత్తాన్ని లీడరు. ఆ వర్గాల్లో ఎవరికి అన్యాయం జరిగినా మాట తప్పేం లేదు అది, కానీ ఆయన మాట్లాడలేదు. అది చాలా తప్పు. ఆయన ఇవాళ నేనేమంటా అంటే లీడర్ గా ఉన్నవాడు లీడర్ గా ఉండాలి. అందరికి లీడరు కదా, నువ్వు దళితుల పక్షాన లీడర్. రాజనరసింహ కూడా సరే, కారణాలు ఏమైనా ఎవరి మీద ఏ అభిప్రాయాలు ఉన్నా ఓవరాల్ గా దళితులలో దళిత నాయకులే వాళ్ళు, కాదని మనం చెప్పలేము. కానీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుంది. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి ఏం విలువ ఉంది? ఏం విలువ ఉంది వాళ్ళకి? ఒకటి. రెండోది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఆయన ఫోటో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. అవును సార్. బట్ ఏదైనా మన దళితుడు కదా, మరి ఆ దళితుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఫోటో కూడా మరి రేవంత్ రెడ్డి ఫోటోతో సమానంగా పెట్టాలి కదా అని నేను డిమాండ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా మరి బట్టి విక్రమార్క యొక్క ఫోటో కూడా ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారితో సమానంగా ఆయన ఫోటో పెట్టాలనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్, ఒక దళితుడిగా. ఇప్పుడు మనకు రేషియో ప్రకారంగా టికెట్లు ఇవ్వాలనేటువంటిది కోరుకోవటం వేరు, కానీ మన ప్రాముఖ్యతను తగ్గించినప్పుడు, మనకు గౌరవం లేనప్పుడు అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం. కాబట్టి అలా బట్టి విక్రమార్కకి ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టాలని డిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఎందుకంటే అవతల రాష్ట్రంలో ఇచ్చారు కాబట్టి. అవును సార్, పక్క రాష్ట్రం. తప్పులు ఒప్పులు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారికి కుల వివక్ష కూడా ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం. రైట్ సార్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు మా ఛానల్కి ఇంతసేపు మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.